కుదరదు కూడా నేను అనుకోవటం. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మిమ్మల్ని ఫేస్ చేయాలి అంటే ఈసారి ఎమ్మిగనూరు నుంచి మిమ్మల్ని ఓడించాలి అంటే, మీ కుటుంబం నుంచే ఒకళ్ళని తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయించాలి. అది కూడా మీ సొంత అల్లుడు. మీ కన్న బిడ్డ భర్త అతన్నే తీసుకొచ్చి టీడీపీ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం. నిజమా కాదా తెలీదు. ఆహ్, ఏంటంటే అండి, ఎవరి పద్ధతులు అంటే ఎవరి లైకింగ్ అండ్ డిస్‌లైకింగ్ అనేది ఉంటుంది. సేమ్ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు నాకున్న అభిప్రాయమే మా అబ్బాయికి ఉండాలని లేదు. మా అబ్బాయికున్న ఓకే. అభిప్రాయం మళ్ళీ మా డాటర్‌కి ఉండాలని లేదు. ఎవరి పాలిసీ అండ్ ఫిలాసఫీ వాళ్ళది ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్తారు. సో, ఐ కాంట్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్. నన్ను ఓడించాలని కాదు, నన్ను ఇది చేయాలనే కాదు. ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకి ఉంటుంది డెఫినెట్‌లీ. పబ్లిక్‌లో నాకున్న స్ట్రెంగ్త్ నాకుంది. అలాగే మా పార్టీకున్న స్ట్రెంగ్త్ ఉంది. దీస్ 2 విల్ డెఫినెట్‌లీ సపోర్ట్ మీ అని అనుకుంటున్నాను. ఇంకా మా అల్లుడి విషయానికి వస్తే అది మా అల్లుడి చాయిస్ అది. వాళ్ళ ఫ్యామిలీ చాయిస్. సో, డెఫినెట్‌లీ లైక్ ఐ కెనాట్ కమెంట్ ఆన్ థాట్ అంటే అనమాట. అత్త, అల్లుడు పోటీ చేయటం అనేది ఒక విచిత్రం. కొంత ఇబ్బందికరమైన అంశం గూడా. కాకపోతే అమ్మాయి నలిగిపోతుంది గదా మధ్యలో. అమ్మ వైఫ్ ఉండాలా? భర్త వైఫ్ ఉండాలా రేపొద్దున ప్రచారం చేయాల్సొస్తే? అందుకే ప్రచారానికి దూరంగా ఉంటుంది అని తెలిసిపోతుంది. ఐ డోంట్ థింక్ సో. ప్రచారానికి నాకు తెలీదండి. ఇంకా ఇప్పుడు యాహ్! నేనేం యాహ్! యెస్. చెప్పలేను. యెస్. యెస్. ఎందుకంటే ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు అటు పక్కన కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ ఎనీథింగ్. ఏదైనా అంటే ముందే మాట్లాడకూడదు. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు గో. యాహ్! యాహ్! ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ థాంక్ ది యూ బెస్ట్ అండి. పుట్టారెడ్డి గారు. మొన్న ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. చూద్దాం ప్రజలు ఎలా ఆదరిస్తారు ఏంటనేది. సో, అప్పుడు